గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ జాగ్రఫికల్ డే, అంటే ప్రపంచ ఖగోళ దినోత్సవం అనమాట. ఖగోళంలో మనకు తెలిసిందే, మన ఎర్త్లో ఉండే రిసోర్సెస్, వాటర్, మినరల్స్, లేదంటే మనకి ఏది దొరుకుతాయో ఎర్త్లో అవన్నీ ఖగోళ శాస్త్ర కిందకి వస్తాయి అనమాట. ఇప్పుడు మనకి పురావస్తు శాఖ కూడా దాని కిందకి వచ్చింది, ఎందుకంటే భూమి కింద నుంచి చేస్తారు కాబట్టి. ఫ్యూయల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, కిరోసిన్, ఇన్ని ఖగోళ శాస్త్రం కిందకి వచ్చింది. మెయిన్ చెప్పాలంటే ఎర్త్కి జాగ్రఫికల్ ఫీచర్స్ ఏమున్నాయో, లాంగిట్యూడ్ కానీ లాటిట్యూడ్ కానీ అండ్ సోషల్కి సంబంధించినవి. ఎగ్జాంపుల్ చెప్పాక పురావస్తు శాఖ, లేదంటే ఎర్త్కి మామూలుగా ఏమేమి మినరల్స్ ఉన్నాయో, దాంట్లో ఏమేమి ఖనిజాలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కావచ్చు, లేదంటే సిల్వర్ కావచ్చు, డైమండ్ కావచ్చు, ఇట్లా ఏమేమి ఉన్నాయో అన్నీ వెలికి తీసేదాన్ని ఖగోళ శాస్త్రం అండ్ ఖగోళ జాగ్రఫికల్ అంటాం అన్నమాట. అండ్ మనకి సీ కానీ ఇప్పుడు భూమిలో పార్టే కదా సీ, సో సీ ఎంత వెడల్పు ఉంది ఇవన్నీ దాని కిందకి వస్తాయి మ్యాక్సిమమ్. ఫస్ట్ స్టూడెంట్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఐఎమ్ ఫస్ట్ స్టూడెంట్ కాబట్టి ఫస్ట్ మనకు జాగ్రఫీ వచ్చేది, తర్వాత వచ్చేసి హిస్టరీ, తర్వాత సివిక్స్, తర్వాత ఎకనామిక్స్, ఇలా 4 పార్ట్స్ ఉండేవి. ఫస్ట్ జాగ్రఫీగా వచ్చేది. సో జాగ్రఫికల్ డే అంటే ఇదనమాట. సో మీకు ఇంకేమైనా తెలిస్తే కాస్త కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోమాకండి. సో ఈరోజు జాగ్రఫికల్ డే సందర్భంగా మీకైతే ఫేవరెట్ జాగ్రఫికల్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. నాకైతే పురావస్తు శాఖ అండ్ మామూలుగా సీస్ కొలుస్తుంటారు కదా అది, అండ్ మామూలుగా వజ్రాలు, డైమండ్స్ ఇది తీసుకుంటారు కదా, ఈ కింద భూమి నుంచి వెలికి తీస్తారు కదా, అలాంటిది అనమాట ఇంట్రెస్ట్. మీకేంటో ఇంట్రెస్ట్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.